గుంటూరు గిరిజనుల ఆశాజ్యోతి వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్వాతంత్ర సమర యోధుడిగా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. దాతల సహాయంతో గిరిజనులకు వసతి గృహాలు, నివాస యోగాలు ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్స్ రద్దు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు. నమస్కారం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడిగా వెన్నెలకంటి రాఘవయ్య గారిని అంకెత్తలు కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు యానాదుల్ని ఊరు నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తే వారికి అండగా నిలిచి వారి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు యానాదుల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. అటువంటి రాఘవయ్య గారి విగ్రహావిష్కరణ గుంటూరు నగరంలో ఈరోజు పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ పెట్టడం, యానాదుల పట్ల ఆయన చేసినటువంటి కృషికి ఒక స్ఫూర్తితో రాబోయేటువంటి మేము కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ యానాదుల కుటుంబీకులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ దళితులు, ఆదివాసీలు అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేటువంటి క్రమంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారందరికీ రావాల్సినటువంటి హక్కుల్ని తప్పకుండా ఇప్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. శుభోదనము మా అందరికీ కూడా, మా జాతులన్నింటికి కూడా ఆదర్శమూర్తి అయిన వెన్నెలకంటి రాఘవయ్య గారిని మేము ఈ రోజున నాజీ సెంటర్లో మేము ప్రతిష్టాప మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేత మా పెద్దలందరూ చేత ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకు ఎంతో శుభదినంగా ఉన్నది. ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము. మాకు చేసిన ఆయన సేవలు ఎల్లలేనివి, అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము, వాటిని మేము పోల్చలేము. అంత గొప్ప సేవం చేశాడు. ఈ రోజున ఉద్యోగం కానీ మాకు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ అన్నింట్లో కూడా ఆనాడు మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని కోణాలు ఉద్యోగాలు, చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే కానీ. కాబట్టి ఈ రోజున ఆయన మా సెంటర్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు చేశారు. కాబట్టి మాకు ఎంతో ఆనందంగా.